రసవత్తరమైన కథ. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. ఈ కథ రసవత్తరంగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి అన్నారు గురువుగారు. శిష్యులు తలలు ఆడించి గురువుగారి మీద దృష్టిని కేంద్రీకరించి వింటున్నారు. అది పెద్ద చెరువు. అందులో రకరకాల పీతలు, రొయ్యలు, చేపలు జీవిస్తున్నాయి. ఒక కొంగ ఈ సంగతిని పసిగట్టింది. తను జాగ్రత్త పడితే అన్నింటినీ తిని హాయిగా గడపవచ్చు అనుకుంది. ఒక రోజున కొంగ చెరువులో దిగింది. హాయిగా తలను పైకెత్తి చూస్తున్నది. అందులో ఉన్న జలచరాలు ఈ సంగతిని పసిగట్టినాయి. కొంగ వలన తమకు హాని తప్పదని, తమ ప్రాణాలకు మోసం అని గ్రహించి మొత్తం పీతలు, చేపలు, రొయ్యలు వేరొక ప్రదేశానికి పరుగు తీశాయి. ఇది కొంగ గ్రహించింది. ఎత్తుకు పై ఎత్తుగా ఒంటికాలు మీద నిలబడి తలను నీటిలోనికి ముంచి దొంగ జపం చేయసాగింది. కొంగ సంగతి పసిగట్టి దాని ఎత్తుగడలు తెలుసుకోవాలని తలచాయి చేపలు. అవి అన్నీ కొంగ చుట్టూ చేరి తిరుగుతున్నాయి. అయినా కొంగ వాటి జోలికి పోలేదు. తను దొంగ జపం చేసుకుంటూనే ఉంది. కనీసం ఒక్క చేపనైనా పట్టలేదు. మరో వారం గడిచింది. అప్పుడు చేపలు అన్నీ అక్కడ చేరాయి. అందులో ఒక చేప ఇలా అన్నది, కొంగగారు, మీరు మాంసాహారి కదా, మీకు రుచిగా ఉండే మమ్మల్ని తినడానికి ప్రయత్నించరేమి? వారం రోజుల నుండి ఇలాగే ఉండిపోతున్నారు అన్నది ఒక చేప. తినను, నేను పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తున్నాను. ఈ సందర్భంగా మాంసాహారం తినకూడదు. అందువలన మీరు ఎదుటకు వచ్చినా తాగటం లేదు అని చెప్పింది కొంగ. చేపలు కొంగ మాటలు నమ్మాయి. అప్పటి నుండి అన్ని జలచరాలు కొంగ చుట్టూ చేరుతాయి. కొంగతో రకరకాల కథలు చెప్తుంటాయి. కొంగ కూడా చేపలు, పీతలు, రొయ్యలు మొదలగు వాటికి రకరకాల కబుర్లు చెప్పి మెప్పించుతుండేది. క్రమేపీ ఒకనాడు కొంగ దిగులును అభినయిస్తూ దిగాలుపడి నిలబడి ఉంది. చేపలు ఏమిటని అడిగాయి. దిగులు నా గురించి కాదు, మీ గురించి. ఈ చెరువులోని నీరు అంతా రేపటి నుండి తోడివేయడం జరుగుతుంది. నీరు లేని చెరువులో మీరంతా ఎలా ఉంటారు? మిమ్మల్ని బ్రతకనిస్తారన్న దిగులు నాకు. ఇంతకాలంగా మనం స్నేహంతో మసులుతున్నాం, అందుకు నేను బాధపడుతున్నాను అని చెప్పింది కొంగ. ఆ వార్త విని చేపలు మొదలుగనివి ఆందోళన చెందాయి. ఏదైనా ఉపాయం చెప్పమని కొంగను అడిగినాయి. కొంగ తను వేసుకున్న పథకం బయట పెట్టలేదు. ఇక్కడికి కొంత దూరంలో సరస్సు ఉంది. అది విశాలంగా ఉంటుంది, లోతు ఎక్కువ. మీరంతా అక్కడికి వెళితే ప్రాణాలతో సుఖంగా బ్రతకగలరు సమాధానం ఇచ్చింది కొంగ. అయితే ఆ సరస్సుకు మేము చేరే మార్గం అంది ఒక నత్త. నేనే చెప్తాను. ప్రతిరోజు 2-3 చేపల్ని నోటకరుచుకుని తీసుకువెళ్ళి సరస్సులో వదులుతాను. ఈ విధంగా మీ అందరినీ చేరుస్తాను అని చెప్పింది కొంగ. చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు మొదలగునవి అంగీకరించాయి. వాటికి చెప్పిన విధంగా కొంగ పూటకు 2 చేపలు చొప్పున ముక్కున ఖర్చుకుని తీసుకువెళ్ళేది. ఆ తీసుకువెళ్ళడం సరస్సుకి కాదు, అది నిర్ణయించున్న రహస్య స్థలానికి. అక్కడ వాటిని చంపి తిని ఆకలి తీర్చుకుంటుండేది. ఈ రహస్యం పసికట్టని చేపలు వేరే సరస్సు చేరిన చేపలు అక్కడ సుఖంగా ఉంటున్నట్లు తృప్తి చెందసాగాయి. కొంగ కూడా అక్కడ మిగతా చేపలు సుఖంగా ఉన్నట్లు చెప్పేది. ఆనాడు ఎండ్రకాయను సరస్సున చేర్చే అవసరం వచ్చింది. అతి సంతోషమైంది కొంగకు. చేపల్ని తిని తిని మొహం మొత్తిందేమో. ఆనాడు ఎండ్రకాయని తినవచ్చుననుకుంది. ముక్కును కరుచుకుపోయింది. ఆగండి కొంగగారు, మీరు పెద్దలు, అందులో తపస్సు చేసుకుంటున్నారు, పైగా మాంసాహారం ముట్టనని అన్నారు. ఈ సందర్భంగా నన్ను ముక్కుకు తగిలించుకోకండి. అంతేగాక నా వాసన కూడా అంత మెచ్చేదిగా ఉండదు కదా. నేను మీ మెడను నా డెక్కలతో పట్టుకుంటాను. నన్ను సరస్సుకి తీసుకువెళ్ళండి అని అడిగింది. కొంగ మిక్కిలి ఆనందించింది. ఎండ్రకాయకి తన మీద ఉన్న గౌరవానికి అలాగే చేయమని చెప్పింది. ఆ వెంటనే ఎండ్రకాయ కొంగ కంఠాన్ని డెక్కలతో పట్టుకుంది. కొంగ మామూలు పద్ధతినే ఆకాశానికి ఎగిరి రహస్య స్థలం వైపు వెళుతున్నది ఉత్సాహంతో. కొంగ మెడన వేలాడుతున్నప్పటికీ దిక్కులు చూస్తున్నది ఎండ్రకాయ. దానికి ఎంతకీ సరస్సు కనబడలేదు, పైగా కొండలు కనబడుతున్నాయి. అప్పుడు కొంగ మీద అనుమానం వచ్చింది. దాని సహాయంలో ఏదో మోసం ఉందని గ్రహించింది. చేపలన్నిటినీ అది ఆ కొండ మీదకు తీసుకువెళ్ళి తిని ఉంటుందని ఊహించింది. అంతలో కొంగ ఒక కొండ శిఖరాన ఆగేందుకు నెమ్మదిగా వెళుతోంది.
ఎండ్రకాయకు ఆ కొండ శిఖరాన ఎముకలు పొలుసులు కనబడినాయి. తాను అనుమానించినట్లే జరిగి ఉంటుంది అనిపించింది. ఇంకా ఉపేక్షించినా తనకీ చేపలగతే పడుతుందని తలచింది. అంతలో కొండ శిఖరాన వాలుతుండగా అదే సమయంలో ఆలస్యం చేయకుండా ఎండ్రకాయ తన డెక్కలతో బలం కొద్దీ కొంగ మెడను పట్టి నొక్కింది. కొంగ వెంటనే గిలగిలా తన్నుకుని ప్రాణాలు విడిచిపెట్టింది. అప్పుడు ఎండ్రకాయ వేగంగా కొండ మీద నుండి దిగింది. తను చేపల మాదిరే అపాయానికి తలవంచాల్సిన సమయంలో మంచి ఉపాయం ఆలోచించి తనను రక్షించుకోవడం కాకుండా మిగతా చేపలు పీతలు వగైరాలను రక్షించింది.